కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో బనకచెర్ల, మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్టుపై చర్చించనున్నారు. ఉద్యోగుల సమస్యలు, ఐఏఎస్ అధికారుల కమిటీ రిపోర్ట్, డిఏ, పీఆర్సీపై కూడా చర్చకు రాబోతుంది. వర్షాకాలం రైతు భరోసా తేదీ, కార్యాచరణను తెలంగాణ కేబినెట్ ప్రకటించనుంది. వర్షాకాలంలో అవసరమైన ఎరువులు, విత్తనాల సరఫరాపై చర్చించే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లపై కూడా మంత్రివర్గంలో చర్చకు రాబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండలు అందిస్తారు. కొండల్, మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇష్యూ చాలా ఉంది. కేబినెట్ ముందు ఎజెండా కూడా భారీగానే ఉంది. ప్రధానంగా అంశాలు వస్తే రైతు భరోసాకు సంబంధించి, వానాకాలానికి సంబంధించి రైతు భరోసా ఇచ్చేందుకు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నది ప్రభుత్వం ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వానాకాల పంట సాగుకు సంబంధించి కూడా అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. రైతులకు ఎరువులు, విత్తనాలు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. మరోవైపు ముఖ్యంగా రాజీవ్ వివేకాసం సంబంధించి కేబినెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. జూన్ 2న మంజూరు పత్రాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం మొదటగా భావించింది. అయితే రాజీవ్ వికాసానికి రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన రావడం, ఇప్పటికి దాదాపు 16 లక్షలకు పైగా యువత ఈ రాజీవ్ వికాసం కోసం పథకం కింద దరఖాస్తులు చేసుకున్నారు. అయితే వీరిలో ఏ అనర్హుడికి కూడా ఈ పథకం అందకుండా ఉండేందుకే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రతి లబ్ధిదారుడు నిజమైన లబ్ధిదారునికి అందినప్పుడే దీన్ని లక్ష్యం నెరవేరుతుందన్న ఉద్దేశంతో కొంత చాలా జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే ఈ స్క్రూట్ని చేసే దాంట్లోనే జూన్ 2న ఇవ్వాల్సిన మంజూరు పత్రాలను వాయిదా వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎప్పటి నుంచి మంజూరు పత్రాలు ఎప్పుడు ఇవ్వాలి అన్నదాని, లబ్ధిదారులకు అందజేయాలన్న దానిపైన ఈరోజు కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా మరో అంశం ఉంది. ఇప్పుడు ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన అంశం. ఈ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య కొంత గ్యాప్ను తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఈ మధ్యనే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగులు పీఆర్సీని డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ 5 డిఏలను చెల్లించాలని చెప్తున్నారు. దాంతోపాటు ఉద్యోగులకు సంబంధించి ట్రాన్స్ఫర్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి, కొన్ని డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని సాల్వ్ చేయాలన్న అభిప్రాయాన్ని ఉద్యోగులు చెప్తున్న నేపథ్యంలో ఈరోజు ఇప్పటికే ఉద్యోగ సంఘాల నుంచి చర్చించిన మంత్రివర్గ సబ్ కమిటీ, ముఖ్యంగా బట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీ రిపోర్ట్ ఈరోజు కేబినెట్ ముందు ఉంచబోతున్నారు. ఉద్యోగుల డిమాండ్స్కి సంబంధించి ఐఏఎస్ల కమిటీ రిపోర్ట్ ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చింది. అదేవిధంగా సబ్ కమిటీ రిపోర్ట్, ఈ 2 రిపోర్ట్లపై కేబినెట్లో చర్చించి ఈరోజు ఉద్యోగులకు సంబంధించి కొంత స్వాంతన కలిగే అంశంగానే డిఏ పైన ఒక కీలక నిర్ణయం తీసుకుంటారన్న చర్చ అయితే జరుగుతుంది. మరి ఎన్ని డిఏలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది, అవి ఎప్పటి నుంచి ఇస్తుందన్న దానిపైన క్లారిటీ వస్తుందన్నది కొంత ఈ కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయంగా భావించవచ్చు. ఇక అత్యంత కీలకమైన నిర్ణయాలుగా మరో 2 అంశాలపైన కేబినెట్లో చర్చ జరగబోతుంది. వాటిలో కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన అంశం అన్నది ప్రధానంగా చర్చించబోతున్నారు. కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపైన విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందింది. దాంతోపాటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో అక్కడ పూర్తి స్థాయిలో నాణ్యత ప్రమాణాలు లోపించాయి, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కనిపిస్తుంది, నిర్మాణ లోపాలున్నాయని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. మరోవైపు విజిలెన్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఏకంగా ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఎవరైతే కాళేశ్వరం నిర్మాణంలో పాలు పంచుకున్న 50 మంది ఇరిగేషన్ సంబంధించిన అధికారులపైన క్రిమినల్ చర్యలు నమోదు చేయాలి, అదేవిధంగా కాంట్రాక్ట్ కంపెనీ ఎల్ఎన్టీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కమిషన్ ఈ 2 కమిటీలు ఇచ్చిన రిపోర్ట్లపైన ప్రధానంగా మంత్రివర్గంలో చర్చ జరగబోతుంది. అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలన్నది ఒక అంశంగా అయితే, మరో అంశంగా
కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారు. అదేవిధంగా రేపు ఈటెల రాజేందర్ హాజరు కాబోతున్నారు. 9 తారీఖున హరీష్ రావు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పరంగా కూడా ఎలాంటి ప్రభావం చూపే అంశాలు ఉంటాయి, వాటికి ఏ విధమైన కౌంటర్ ఇవ్వాలన్న దానిపై కూడా ఒక కీలక నిర్ణయం చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మాధవి. దాంతోపాటు ప్రధానంగా బనకచర్ల ఇష్యూ అన్నది కూడా ఇప్పుడు ఏపీ తెలంగాణ మధ్యన అత్యంత కీలక అంశంగా మారిన పరిస్థితి ఉంది. దీనిపైన ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ప్రభుత్వం పైన కొంత ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఈ అంశం కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. రైట్, థాంక్యూ కొండల్.